హాయ్ ఫ్రెండ్స్, చాలా లేదు వీడియో పెట్టక. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అల్లుడిది పుట్టు వెంట్రుకలు రావట్లేదే. పుట్టు వెంట్రుకలు అంటారు కదా, హెయిర్ కటింగ్ సెరమోనీ. ఇది ఎప్పుడు పెట్టారు? ఈరోజు అక్కడికి వెళ్దాం. ఇంతకీ వాళ్ళు రెడీ అయ్యారో చూద్దాం. సర్చ్ రుద్రాంశ్, ఇంకో వీడే ఆ చిన్నల్లుడు. రుద్రాంశ్ ఇటు ఇటు. రుద్రాంశ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. వీడనమాట. వీడికి ఇప్పుడు జుట్టు మొత్తం పోయి గుండె వస్తుంది. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. అక్కడ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఓకే, టెంపుల్కి వెళ్దాము. మాకు దగ్గరలో ఉన్న చెరువు గట్టుకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో స్టార్ట్. రుద్రాంశ్ అది లేదా, ఈడ ఉంటది, అది లేదట. బొమ్మ కనపడదు మొత్తం. ఏ కాలం ఉంటుంది. రియాన్స్ చూడు ఇటు. హాయ్ చెప్పు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హాయ్ హాయ్. చెప్పండి. ఎక్కడ పోతున్నావు? చెప్పను బ్రదర్. అడుగుతున్నావు ఎటు ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు? ఎటు పోతున్నా? ఇక ఇక రుద్రాంశ్, ఇదంతా పోతుంది ఇప్పుడు. ఇక ఇక ఇటు ఇటు. ఇదంతా పోతుంది. గుండు గుండు వస్తుంది. గుండు గుండు. అమ్మాయి ఏం టార్చర్. శ్రేయాన్స్ నువ్వు గుండు వేయించుకుంటావు అన్న. శ్రేయాన్స్ ఇటు చూడు. ఇటు ఇటు. గుండు వేయించుకుంటావు నువ్వు కూడా. గుండు గుండు వేయించుకుంటావా? గుండు చేయించుకుంటావా? చేయించుకుంటాడంట. ఆవు ఆవు వేయించుకుంటావా? చిన్నోడు అంత మంచిగా ఆడుకుంటుండే వీడు కూడా పెద్ద ఏం చేస్తున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి? పొద్దున మెడికల్ చూపిస్తలే. మెడికల్ కి ఫ్రెండ్స్ కదా చూపిస్తా. ఏడుస్తున్నావా కార్లో? టోలెట్ వచ్చింది. చాలా ఉన్నాయి పండుగ. చూడండి చాలా ఉన్నాయి. చూడ
చెరువుగట్టు ఆలయం యొక్క మూల కథలు మనకు త్రేతాయుగం నాటి నుంచి ఉన్నాయి. ఈ ఆలయంలోని ప్రధాన శివలింగాన్ని భగవంతుడు పరశురాముడు ప్రతిష్ఠించాడని నమ్మకం. పరశురాముడు భూమిని అధర్వపు రాజుల నుంచి శుభ్రపరిచిన తర్వాత 108 శివలింగాలు ప్రతిష్ఠించినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి ఈ చెరువుగట్టు శివలింగం. ఈ ఆలయం 3 పెద్ద శిలాలపై నిర్మించబడింది. అందుకే దీనికి 3 గుండ్ల మెట్టు అని కూడా పిలుస్తారు. శివలింగం 3 రాళ్ల మధ్యలో ఒక గుహ వంటి ప్రదేశంలో ఉంది. ఇది స్వయంభులింగముగా భావించబడుతుంది. లింగం దిశగా చూస్తే ఇది పశ్చిమాది ముఖంగా ఉంది. ఇది చాలా అరుదైనది. సాధారణంగా శివలింగాలు తూర్పు ముఖం పెడతాయి, కానీ ఇక్కడ మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఇదే. భక్తులు పాప విమోచన కోసం రాళ్ల మధ్యలో గల చిన్న మార్గం నుంచి నడుస్తారు. ఇది పాపాల దూరము అని పిలువబడుతుంది. దీనిలో నుంచి వెళ్తే పాపాలు పోతాయని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామివారు జడల రామలింగేశ్వరుడిగా పూజించబడతారు. జడల అంటే శివుని జుటాలు అని అర్థం. స్వామివారికి తోడుగా పార్వతీ అమ్మవారు కూడా పూజించబడతారు. ఆమె ఆలయం పాదభాగంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బాగా ప్రసిద్ధి చెందిన జాతర జరుగుతుంది. ఇందులో అగ్నిగుండాల వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇది ప్రత్యేకంగా గిరిజన సంప్రదాయాల్లో మొదలై తర్వాత ఆలయ పరిపాలనలోకి భాగమైంది. ప్రాచీనంగా ఇది ఒక చిన్న గిరిజన దేవస్థానంగా ఉండగా తర్వాత స్థానిక జమీందారులు భక్తులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఫైనల్గా చెరువుగట్టు రీచ్ అయిపోయామండి. అక్కడ కనిపించేదే 3 గుండ్లు మనకి. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది కోనేరు. ఈ కోనేరులో స్నానం చేసిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి. సో మనకు అంతకన్నా ఫస్ట్ మా చిన్నోడి పుట్టు వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కళ్యాణ కట్టకి వెళ్ళి ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకుందాము. ఇక్కడ తలనీనాలు 50 రూపాయలు, ఒకవేళ పుట్టు వెంట్రుక అయితే 100 రూపాయలు అని చెప్పి అన్నారు. ఓకే అన్నాము. దాని తర్వాత ఎప్పుడైతే ఈ పుట్టు వెంట్రుకలు స్టార్ట్ చేసినామో అప్పుడు అక్కడ కూర్చున్న అతను ఉన్నాడు కదా, అతను పుట్టు వెంట్రుకలు కట్ చేయాలి అంటే 1116 కానీ మీకు తోచినట్టు ఇవ్వచ్చు అని చెప్పి అన్నారు. సో మాకు తోచినట్టు మనం ఎంత ఇస్తాం, 116 ఇస్తాం అంటే లేదు మినిమం 516 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు అనమాట. సో తక్కువ ఇస్తున్నా తీసుకోవట్లేదు, ఇక్కడ రూల్ అది ఖచ్చితంగా అంత ఇవ్వాల్సిందే అని చెప్పి 516 తీసుకుంటు ఖచ్చితంగా. సో ఇక మనం ఏం చేయలేక ఇచ్చేసాము. లాస్ట్ టైం మా పెద్దోడికి పుట్టుకలు తీసినప్పుడు నా మీద కూర్చోబెట్టి తీపిచ్చారు. సో నేను దానికోసం ప్రిపేర్ అయ్యి షర్ట్ మొత్తం తీసి నిలబడ్డాను. సో ఇతను నుండి లేదు మామ మాత్రం కత్తిరించాలి 3 కత్తిరీలు మొత్తం వాళ్ళ అమ్మాయి కూర్చొని చేయొచ్చు అని చెప్పంటే అలా కంప్లీట్ చేసాము. ఇప్పుడు స్నానం చేయించాలి మా వాడికి. అయిపోయింది. నెక్స్ట్ ఇది శివుడి పాదాలు అంటారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఏమైనా గాలి దొరికితే ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తారండి. నెక్స్ట్ ఇది నడిచే మార్గంలో వస్తే ఇలా రావాలి మనము. ఇక్కడ పక్క మనకి రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆ కనిపించే రాళ్ళే మనం చెప్పిన 3 గుండ్లు అంటాం కదండి అవి. సో అందరూ భక్తులు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు ఇట్లా బొట్లు పెట్టుకుంటూ వస్తారు. డైరెక్ట్ ఆ రాళ్ళ వరకు బొట్లు పెడతారు. ఆ రాళ్ళ మధ్యలోనే మనకి శివలింగం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా మన కార్యక్రమం అయిపోయిన దర్శనానికి వెళ్దాము. యాక్చువల్ ఫస్ట్ 3 గుండ్లు ఎక్కుదాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయింది, 12:30 అలా అవుతుంది. సో టెంపుల్ క్లోజ్ చేస్తారని ఫస్ట్ దర్శనానికి వెళ్తున్నాము. ఇది టెంపుల్ లోపట అండి. ఏదైనా పూజలు ఏమైనా చేయాలంటే అక్కడ ఓపెన్ స్పేస్ చేస్తారు. ఇప్పుడు మీకు కనిపించేదే మన మహాశివుడు అండి. ఇదే మన పరశురాముడు ప్రతిష్ఠించిన విగ్రహం అండి. అట్లా బయటకు వస్తే ఆ వ్యూ ఎంత బాగుంది చూడండి. అసలుకి
నెక్స్ట్ అక్కడ ముందు మనకి ఇక్కడ రాళ్ళ మీద 2 సువ్వలు కనబడుతున్నాయి కదండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రజలు మోకాలు నొప్పులు అలా మోకాలు నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అక్కడ పడుకుంటే అవి పోతాయని చెప్పి నమ్మకం అండి. సో ఈవినింగ్ పూట వస్తే అక్కడ మనకి అందరూ అక్కడ నిద్రించడం కనబడుతుంది. నెక్స్ట్ మనం ఆంజనేయ స్వామి దర్శించుకుందాం. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. నెక్స్ట్ తర్వాత ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం మనము. రేణుక ఎల్లమ్మ తల్లి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ 3 యూనిట్లు ఎక్కుదాం. ఇంకా అసలు స్టెప్స్ కూడా ఏం లేవండి, రాయి మించి నడవాల్సి ఉంటుంది మనము. మా చిన్నవాడిని ఎత్తుకుని నడుస్తుంటే మా అక్క భయపడుతుంది. ఈ గ్యాప్ నుంచి వెళ్ళాలండి. యాక్చువల్లీ ట్రై చేశాను, మా పేరెంట్స్ అందరు వద్దన్నారు. సో ఇంకా అసలు ఎవరు వెళ్ళట్లేదు. తను ఎవరు వెళ్తుంటే ఇంకో వీడియో తీసుకుందామని చెప్పి తీశాను. ఇది ముడుగుండ్ల పైనుంచి వ్యూ అండి. కాకపోతే ఆ ముడుగుండ్ల పైన వీడియో చేయడం కుదరలేదు, చాలామంది ఉన్నారు. సో కిందికి వచ్చిన తర్వాత పైన ఎవరైతే అభిషేకం చేయలేకపోయారో వాళ్ళు కింద చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ లాకర్స్ అవన్నీ పెడుతున్నారండి. ఇది మొత్తానికి వ్యూ. నెక్స్ట్ ఇక రిటర్న్ అయ్యేటప్పుడు మా చిన్నోడు ఆమె ఆకలేస్తుందంటే ఆ లడ్డు తినిపిస్తుంది.